కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జోసెఫ్ రావణ్ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. రావణ్ కస్టడీ పిటిషన్పై విచారణ వాయిదా పడగా ఇప్పటికే దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను పోలీసులు ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో మరికొంతమంది వ్యక్తులను విచారిస్తున్న నేపథ్యంలో కొత్త కస్టడీ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లుగా సమాచారం. ఆ ఉపా చట్టము ఎలాంటి పరిస్థితుల్లో పెట్టాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఆ చట్టం తీసుకుని వచ్చారు అనేటువంటి మినిమం కామన్ సెన్స్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వ పెద్దలకు కానీ ఆ కేసును పెట్టినటువంటి పోలీసు యంత్రాంగానికి కానీ లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎక్కడైతే అన్లాఫుల్ యాక్టివిటీస్, టెర్రరిస్టులు భారతదేశ భద్రతకు ప్రమాదం వాటిల్లేటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా మాట్లాడితే అలాంటి వాళ్ళ మీద పెట్టేటువంటి చట్టాన్ని ఒక యూట్యూబర్ అతను ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడినటువంటి ఒక మాటకు ఈరోజు కేసు పెట్టడం జరిగింది. ఇంతకంటే దుర్మార్గం ఈ రాష్ట్రంలో ఇంకొకటి ఉండదనే దానికి ఈ కేసు ఒకటే ఉదాహరణ. చాలా కేసులు దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెడుతూనే వస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఆర్గనైజ్డ్ క్రైమ్స్ వంటివి పెట్టారు. అవన్నీ కూడా కోర్టు చట్ట ప్రకారం చల్లవని తీర్పునిచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు రావణ్ ఇష్యూ కాదు, ఇక్కడ ఒక రావణ్ ఒక విక్టిమ్. ఈరోజు అది ఈ రేపు ఎవరికైనా జరగద్ది. ఎవరు నోరెత్తి గొంతెత్తి ప్రశ్నించే మటుకు వాళ్ళకి ఇదే గతి పడద్దని వాళ్ళు మనకు మెసేజ్ ఇస్తున్నారు రాష్ట్రం. ఏ జర్నలిస్ట్ కూడా అంతే. మీరు ఎవరైనా కూడా మీ జర్నలిస్ట్ ఒక వార్త రాసినా కూడా అది మీరు కూడా రేపు మేము రావాల్సి వస్తుంది. మీ తరఫున కూడా ఖచ్చితంగా వస్తాం. ఒక్క విషయం చెప్తానండి, ఇదే ప్రభుత్వం ఇదే యాటిట్యూడ్ హిట్లర్ చేశాడు. ఆయన గెస్టపో అని చెప్పి ఆయన సొంత పోలీస్ ఫోర్స్ ఉండేది, ఇంటెలిజెన్స్ వింగ్. జర్మనీలో సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ఒక్కొక్క వర్గాన్ని తీసుకుపోయి గ్యాస్ ఛాంబర్లో చంపించేవాడు ఆయన. మీకు అందరికి గుర్తుందో లేదో. రేపు ఎవడైనా రావణ్ కానీ ఇంకోటి కానీ విభీషణ్ కానీ భూషణ్ ఎవడొచ్చినా వస్తాయి. ఈ విధంగా రాజ్యహింస, ఈ విధంగా గవర్నమెంట్ ప్రతి సామాన్య వాడిని